అక్కడెక్కడో ఇరాన్ యుఎస్ఏకి వార్ జరుగుతుంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనుకొని చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడ జరిగే ఉద్రిక్తత వల్ల ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఏంటి అని అనుకుంటున్నారా? ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉంటది కదా, అదో దాని యొక్క సప్లైని కమర్షియల్ వైజ్ గా ఆపేయాలని నిర్ణయించుకున్నారంట. అంటే ప్రస్తుతానికి ప్రధానంగా ఓన్లీ హౌస్ హోల్డ్ పర్పస్ కే, అంటే ఇంటి పనులకి ఇంటి కుకింగ్ పరిమితంగానే సప్లైని కొనసాగించాలని, తాత్కాలికంగా కమర్షియల్ వైజ్ గా గానీ పెట్రోకెమికల్ వైజ్ గా గానీ వాళ్ళకి తాత్కాలికంగా ఆపేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. దీనివల్ల చాలా మంది ఇప్పుడు సబ్సిడీ వస్తుంది అని గ్యాస్ సిలిండర్స్ ని వాడుతున్నారు. హ్యూజ్ గ్యాస్ సిలిండర్స్, కుకింగ్ గ్యాస్ సిలిండర్స్ కాకుండా రెస్టారెంట్స్, హోటల్స్ వీళ్ళు నడుపుకునే వాళ్ళందరూ ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్లనే తీసుకుంటున్నారు. మరంటప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల ఇలా తాత్కాలికంగా కమర్షియల్ వైజ్ గా ఆపేయడం వల్ల వీళ్ళందరికీ నష్టం జరిగినట్టే అనుకోవాలి. ఈ నిర్ణయాన్ని ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బిపిసిఎల్ వారికి నిర్ధారించింది. మరి ముందు ఇంకా ఇలాంటి ఎఫెక్ట్స్ ఇంకేం వస్తాయో చూడాల్సి ఉంది.